ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. అస్సోంలో 22 జిల్లాలకు వరద విస్తరించగా 5,30,000 మంది తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మిజోరాంలో వర్షాలకు కొండచర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి. ఐజ్వాల్లో వరుసగా 4వ రోజు బడులు మూతపడ్డాయి. మణిపూర్లో అనేక ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. నైరుతి రుతుపవనాల ముందస్తు ఆగమనంతో కురుస్తున్న జోరు వర్షాల నుంచి అసోం ఇంకా కోలుకోలేదు. అనేక ప్రాంతాలకు ఇంకా వర్షం ముప్పు ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలకు వరద 22 జిల్లాలకు విస్తరించింది. దాదాపు 5,30,000 మందిపై వరద ప్రభావం పడింది. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా మరో 2 గల్లంతయ్యారు. 22 జిల్లాల్లోని 1,254 గ్రామాలు నీట మునిగినట్లు అధికారులు తెలిపారు. శ్రీభూమి జిల్లాలో అత్యంత దారుణంగా పరిస్థితులున్నట్లు వివరించారు. 165 వరద సహాయక శిబిరాలు ఏర్పాటు చేసిన అస్సోం ప్రభుత్వం 31,212 మందిని తరలించింది. మరో 157 కేంద్రాల్లో బాధితులకు అవసరమైన సామాగ్రిని పంపిణీ చేస్తోంది. బ్రహ్మపుత్ర, బరక్, కోపిలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. సుబన్సిరి, బుర్హిదీహింగ్, ధన్సిరి, రుక్ని, ధలేశ్వరి, కటాఖల్, ఖుషియారా నదులు ప్రమాదకర స్థాయిని తాకుతూ ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు. వరద ఉధృతికి పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, ఇళ్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నాయి. మణిపూర్లో వరద ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇంఫాల్ తూర్పు ప్రాంతం పూర్తిగా నీటిలో మునిగి ఉంది. ఐరిల్ నది మహోగ్రంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వరద తగ్గుముఖం పట్టడం లేదు. ఇళ్లన్నీ నీట మునిగి ఉన్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు బాధితులను పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత 4 రోజులుగా 47 ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. దాదాపు 3,365 ఇళ్లు దెబ్బతిన్నాయి. మిజోరం వ్యాప్తంగా వర్షాలు, వరదలకు అనేక ప్రాంతాల్లో ఇంకా కొండచర్యలు విరిగిపడుతూనే ఉన్నాయి. రాష్ట్ర రహదారులు, జాతీయ రహదారులు 190 ప్రాంతాల్లో దెబ్బతిన్నాయి. 190కి పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలకు మిజోరాం రాజధాని ఐజ్వాల్ ఎక్కువగా ప్రభావితమైంది. మంగళవారం ఉదయం కూడా జోరు వాన కురిసి అనేక ప్రాంతాల్లో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఐజ్వాల్లో వరుసగా 4వ రోజు విద్యా వ్యవస్థలకు సెలవు ప్రకటించారు. వర్షం కారణంగా సిక్కింలో వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు వాయుసేన రంగంలోకి దిగింది. 2 MI-17 హెలికాప్టర్ల ద్వారా 34 మందిని పాంగ్యాంగ్ విమానాశ్రయానికి చేర్చింది.